0 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములకు యుగయుగములు మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మిడ్వీక్ బైబిల్ స్టడీ కొరకు రోలాస్ బైబిల్ అకాడమీ ఎక్లేషియాలజీ క్లాస్ కొరకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున వందనాలు. ఆన్లైన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా క్రీస్తు నామమున వందనాలు. ఈ యొక్క మిడ్వీక్ బైబిల్ స్టడీని మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. ప్రార్థన తీసుకున్నాం. పరలోకములో నివాసము చేస్తూ మనం పరిపాలిస్తున్న తండ్రి, ఈ సాయంత్రకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవాని సన్నిధానంలో నేను స్తుతించుటకు, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు కూర్చుని మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా, ఎవరైతే కనెక్ట్ అవ్వాల్సినటువంటి వారు ఉన్నారో కనెక్ట్ అవ్వడంలో సహాయం చేయండి. పొరపడి వచ్చేటువంటి వారు ఉన్నారో పొరపడి వచ్చినప్పుడు ఈ దీవెనను నిండుగా పొందుతున్నట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, ఇతరులు ఉంటున్న నామం ఎక్కడ వారి మధ్య ఉండాలని చెప్పినట్టుగా దేవా, అనేక మందిగా నీ సన్నిధానంలో ఉంటుండగా దేవా, నీ సన్నిధానంలో నీ యొక్క శాంతి, సమాధానం, నెమ్మది ఈ వాక్యం ద్వారా మాకు మాట్లాడాలని లేకపోతే స్థానం జరిగినట్లు సహాయం చేయలేదు. దేవా, మీ గ్రంథంలో ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్టు మమ్మల్ని తెరవని కూడా సమయం మా తర్వాత ప్రభావం మీకే చూపిస్తాను. ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా నేను తీసుకున్నాను. ఈ మహిమకరాన్ని నడిపిస్తున్నాను. క్రీస్తు యేసు వారి నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దేవుని నామాన్ని మనం పాటల ద్వారా కీర్తించి కనపడతాం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలని వెంబడించుచుంటివి. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతివి. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరణ నన్ను చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరణ నన్ను నూతనమున చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము కొట్టుచున్నది. దేవా, నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. ఈ
చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవిత, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము. దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. నీ కొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నింపు. నాకు తీసుకున్నాం మన సోదరుడు ప్రసన్న కుమార్ గారు ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు పేరు కోరుచున్నాం. సోదరుడు ప్రసన్న కుమార్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా. ప్రేమల తండ్రి, కృపణ ఈ బంగారు పాదానికి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. తండ్రి ఆయన ఈ వారంతో కాచి కాపాడి తండ్రి ఆయన వారంలో తండ్రి ఆయన ఈ యొక్క బుధవారం బైబిల్ క్లాస్కి తండ్రి ఆయన తండ్రి ఆయన ఈ యొక్క కార్యక్రమానికి తండ్రి ఆయన హాజరైన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి ఆయన ఈ యొక్క సమయంలో తండ్రి ఆయన వాక్యాన్ని నేర్చుకుని పోతుండగా కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి ఆయన చెప్పబోతుందని బిడ్డని దీవించి ఆస్వాదించండి. ఆయన కుటుంబానికి దీవించాలని పెడుతున్నాం తండ్రి. తండ్రి ఆయన వాక్యంలో ఉండే సారాంశాన్ని అనుగ్రహించి అనేక మందికి తండ్రి ఆయన యొక్క సత్యాన్ని మేము బోధించలాగను మేము తగ్గిన పొందుటకు కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించాలని పెడుతుంది. ఈ యొక్క చిన్న ప్రార్థనని క్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి పెట్టుకున్నాం తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసు క్రీస్తు వారి నామమున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము దులాస్ బైబిల్ అకాడమీ బైబిల్ క్లాస్ కొరకును మరియు బైబిల్ స్టడీ కొరకును మనము కావలి సమయంలో మనము కూడుకొని ఉన్నాం. సమయంలో మనము ఎక్లేషియాలజీ క్లాస్ను మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ ఎక్లేషియాలజీ క్లాస్లో మనము నేర్చుకున్నటువంటి అంశాలు ఏంటి అంటే, మనం నేర్చుకుంటున్నటువంటి అంశము ఏంటి అంటే వై బికమింగ్ ఎ మెంబర్ ఆఫ్ ద లార్డ్స్ చర్చ్ ఇస్ నెసెసరీ. ఎందుకు మనము ప్రభు సంఘములో సభ్యులుగా ఉండడము అవసరము అన్న విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఐదు పాయింట్లు మనం నేర్చుకున్నాం ఈరోజు. బికాస్ ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ద లార్డ్ చర్చ్ హ్యావ్ దేర్ నేమ్స్ రిటన్ ఇన్ హెవెన్. సంఘంలో సభ్యులుగా ఉంటేనే మన పేర్లు పరలోకమందు రాయబడతాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఫర్ దట్ రీజన్ we need to be members of the Lord's church. Is a necessity, is necessary because only members of the church have their names written in heaven. పరలోకములో ఎవరి పేరు రాయబడతాయంటే సంఘములో
ఎవరైతే సభ్యులుగా ఉంటారో వాళ్ళ పేర్లే రాయబడతారు. అందును బట్టి సంఘంలో సభ్యులుగా ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యము, ప్రాముఖ్యము, ఆవశ్యము అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వల్ల హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23వ వచనము. చదువుదామా? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమనకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ స్థితిపతి నీతిమంతుల ఆత్మల యొద్దకును టు ద జనరల్ అసెంబ్లీ అండ్ చర్చ్ ఆఫ్ ద మస్బా which are written in heaven. ఎవరు? పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. సంఘము అంటే ఎవరని మనం చెప్తున్నాం? సంఘము అంటే రక్షింపబడినటువంటి వారి యొక్క సమూహము. రక్షణ పొందినటువంటి ఆత్మలను ఏమన్నారు? సంఘము అన్నారు. ఈ యొక్క సంఘము, ఈ సంఘము ఎక్కడ వ్రాయబడి ఉందంట? పరలోకమందు వ్రాయబడి ఉంది. పరలోకమందు వ్రాయబడినటువంటి క్రైస్తవులు అని చెప్పలేదు. పరలోకమందు వ్రాయబడినటువంటి వారు చెప్పలేదు. పరలోకమందు వ్రాయబడినటువంటి సంఘము అని చెప్పబడుతున్న మాటను మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా రిటర్న్ ఇన్ హెవెన్. వాట్ ఈస్ రిటర్న్ ఇన్ హెవెన్? సంఘము అనేటువంటిది ఎక్కడ రాయబడింది? ఇది పరలోకంలో రాయబడుతుంది. రెండవదిగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 20 and verse 15. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవరి పేరైనను జీవగ్రంథమును వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. జీవగ్రంథము అందు పేరున్నటువంటి వారే, వారు జీవగ్రంథము పేరు లేనట్లయితే, సంఘములో సభ్యులుగా ఉండకుండా ఉన్నట్లయితే వారి పేరు పరలోకమందు ఉండేటువంటి గ్రంథములో ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయబడుతున్నాడు? అగ్నిగుండంలో పడవేయబడుతుంది. కాబట్టి అగ్నిగుండములో సంఘములో సభ్యులుగా లేనట్లయితే మన యొక్క డెస్టినేషన్, మన యొక్క ఎటర్నల్ డెస్టినేషన్, మన యొక్క నిత్యమైనటువంటి జీవితం ఎక్కడ ఉండబోతుంది? నిత్య శిక్షలో ఉండబోతుంది. అది అగ్నిగుండములో ఉండబోతుంది. కాబట్టి సంఘము అనేటువంటిది అది చాలా ముఖ్యమైనది. సంఘము అనేటువంటిది అదేదో మనము తాత్కాలికమైనటువంటిది కాదు. సంఘము అంటే దానిలో ఉండేటువంటి ఆ యొక్క కాన్సిక్వెన్స్, దాని యొక్క ప్రభావము ఎంతవరకు చూస్తుందంటే నిత్యత్వంలోని అది మనము నడిపించేటువంటి నిత్య జీవంలోనికి నడిపించేదిగా ఉంటుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవములకు వారసులకు నేనేమి చేయవలని ఆయనను శోధించబడిను. నిత్య జీవములకు వారసులు అవ్వాలంటే మనము ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. వై ఈజ్ ఇట్ నెసరీ టు బి ద మెంబర్ ఆఫ్ ద లార్డ్ చర్చ్?
ప్రభు యొక్క సంఘములో సభ్యుడిగా ఉంట అవసరమా అని అడిగేటువంటి వారికి అవసరమే. ఎందుకంటే నిత్య జీవ సంఘములో సభ్యులుగా ఉన్నట్లయితేనే మనం నిత్య జీవములకు ఏమవుతామో వారసులం అవుతాము. ఓన్లీ the ones whose names are written in heaven will escape the lake of fire and brimstone. The Lord has added those who are saved to his church unto that heavenly list. ప్రభువు వారిని సంఘముతో చేర్చుచుండెను అని మనం చూస్తున్నాం కదా. సంఘముతో చేర్చుతున్నారంటే ఏ లిస్టుతో చేర్చుతున్నట్టు? హెవెన్లీ లిస్ట్. పరలోకంలో ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథమందు మనం ఏం చేస్తున్నాడు? రాస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘంలో మనం సభ్యులుగా ఉంటేనే పరలోకంలోనికి మనము ప్రవేశిస్తాం, నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. ఎవరి పేరు సంఘములో ఉండదో, ఎవరినైతే ప్రభు సంఘములకు చేర్చడో, ఎవరి పేరైతే సంఘములో లిఖించబడదో, ఎవరైతే సంఘములో సభ్యులుగా ఉండరో వారు నిత్య జీవమునకు వారసులు కాదు, వారు నిత్య శిక్షకు వారసులయ్యి వాళ్ళు అగ్ని గుండములో పడవేయబడతారు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. సో లెట్ us స్టడీ అబౌట్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్. ఇందులో మనము సంఘంలో మనం చూడబోయేటువంటి మరొక అంశం ఏమిటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్. హౌ ద చర్చ్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఆర్గనైజింగ్ అంటే కార్యనిర్వహణ. చర్చ అనేటువంటిది ఎలా నిర్వహించబడుతుంది? సంఘం యొక్క నిర్వహణ. సంఘం యొక్క నిర్వహణ. ఇప్పుడు హౌ what is the organization నిర్వహణ. హౌ వి ఆర్ రూల్డ్, అసలు సంఘం అనేటువంటిది అసలు కార్యనిర్వహణ ఏంటి, అసలు ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తుంటూ సంఘము చర్చ్ అనేటువంటిది ఏమని నేర్చుకున్నాం మనం? బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు ఇట్స్ ఆర్గనైజేషన్, అది ఒక నిర్వాహము అని మనం చెప్పినప్పుడు దానికి ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటంటే నెంబర్ 1 జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఈ యొక్క నిర్వాహకునకు ఎవరు సెన్స్ అయి ఉన్నాడు? హూ ఇస్ ద హెడ్? సంఘం అనేటువంటిది ఎవరు నడిపించాలి? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. ఏం చదువుతాం? ఆల్ అథారిటీ has been given unto me.
చదువుదామా? యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు ఏం అధికారం ఇవ్వబడి ఉన్నది? సర్వాధికారి. All power is given unto me in heaven and in earth. నాకు ఏమి ఇవ్వబడింది? సర్వ అధికారము. సర్వ అధికారము. సంఘం మీద అధికారి ఎవరు? క్రీస్తు. ఎస్. ఆల్ పవర్, ఆల్ అథారిటీ, పాదులుగా, అయ్యగారుగా, బోధకులుగా, సువార్థికులుగా అంటే సర్వ అధికారము, ఆల్ అథారిటీ బిలాంగ్స్ టు క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. క్రీస్తుకి ఇవ్వడం. రెండవ యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి డాష్ అప్పగించి ఉన్నాడు. Because the Father loves the Son and has given dash things into his hand. ఏమి ఆయన చేతికి డాష్ అప్పగించి ఉన్నాడంటే సమస్తము. ఏం చేస్తున్నాడు? ఆల్ థింగ్స్. సంఘం మీద, అన్నిటి మీద ఎవరి యొక్క అధికారము? ఎస్. ఫస్ట్ జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఇందులో నెంబర్ 1 పాయింట్ రాస్తుంది కదా. ఇప్పుడు నెంబర్ 2, ఎందుకంటే ఆయన నియమింపబడ్డాడు సంఘం మీద శిరస్సుగా ఉండడానికి. ఈయన నియమింపబడ్డాడు, తండ్రి చేత నియమింపబడినటువంటి వాడు. రెండవదిగా ఈ సంఘములకు ప్రవక్త ఎవరు? జీసస్ ఈజ్ ప్రాఫెట్. ఈ సంఘములకు యేసు ఏమై ఉన్నాడు? ప్రవక్త అయి ఉన్నాడు. అంటే ఈ సంఘంలో ఏమి జరుగుతాయో, ఏమి జరగబోతాయో అని చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 15వ వచనం. హోరేబులో ఆ సమాజంలో నీవు నేను చావ తిరిగినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడుతున్నది గాక. అదే అండి జరిగింది. ఐదో వచ్చిన సారీ 15 కాదండి, 5. చదువుదామా? నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు.
ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క ప్రవక్తగాను మరియు యాజకునిగాను దేవుడు యేసును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం, 21వ వచనం, 28వ వచనం. ఇప్పుడు మనం చదువుతాం. యాజకుడిగా ఉండడానికి, ప్రవక్తగా ఉండడానికి యేసుక్రీస్తు సంఘమునకు నియమింపబడ్డాడు. నేను సంఘములో ప్రవక్తను అనేటువంటి వారి గురించి ఏంటి మరి? నేను సంఘములో ప్రవక్తలని చెప్పేటువంటి వారి పరిస్థితి ఏమిటి అని మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళని దేవుడు ఆథరైజ్ చేయలేదు అన్న విషయాన్ని మనము గ్రహించాలి. గాడ్ ఆథరైజ్ ఓన్లీ జీసస్ టు హ్యావ్ అథారిటీ ఓవర్ ద చర్చ్. సంఘముల పైన అధికారము కలిగి ఉండడానికి తండ్రి ఎవరిని మాత్రమే ఆయన అనుమతించాడు? క్రీస్తును మాత్రమే. క్రీస్తు సంఘములకు ఏమై ఉన్నాడు? అధికారిగా ఉన్నాడు, ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 17వ వచనము. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు అయి ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆయన ఎవరై ఉన్నాడు? జీసస్ ఈజ్ క్రీస్తు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? యాజకుడై ఉన్నాడు. అంటే సంఘములో పనిచేసేది, సంఘము యొక్క అధికారి, దేవాలయం యొక్క అధికారి ఎవరు? యాజకుడు కదా, ఆ యాజకుడు. కాబట్టి యేసుక్రీస్తు నేటి ఆలయములకు యాజకుడుగా ఉన్నాడు. 17వ వచనం, మరలా 21వ వచనం. 7:21 మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు మూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులవుతారు కానీ ఈయన నీవు నిరంతరం యాజకుడై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపపడను అని ఆయనతో చెప్పిన వారి వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. ఎవరైనా యేసుక్రీస్తు అంటే సంఘములో కార్యనిర్వహణ చేసేది ఎవరు? Who is the one who organizes the church? Who is the one who coordinates the church? అంటే క్రీస్తు అయి ఉన్నాడు అన్న విషయము మనకు అర్థం కావాలి. మనము ఒక కన్క్లూషన్లోనికి మనము కావాలి. జీసస్ ఈజ్ క్రీస్తు. యేసు యాజకుడై ఉన్నాడు. 28వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. ఎవరు నియమించబడ్డాడు? సన్. కుమారుడు నియమింపబడ్డాడు. కుమారుడు నియమింపబడిను. ఈయన ఆ ప్రధాన యాజకుల మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాదు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పనిచేసి ముగించెను. ఆయన నిరంతరమైనటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. నిరంతరమైనటువంటి యాజకుడిగా ఉన్నాడు. మూడవది, ఈ సంఘములో జీసస్ టీచింగ్ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ జడ్జిమెంట్. రాసుకుందాం. జీసస్ టీచింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ జడ్జిమెంట్. యేసుక్రీస్తు వారి యొక్క బోధనలే Jesus teaching is the
వారి బోధనల ప్రకారమే తీర్పు అనేటువంటిది తీర్చబడుతుంది. ఈ సంఘములో ఇవ్వబడినటువంటి అది స్టాండర్డ్ ఏంటి? స్టాండర్డ్ రాజ్యాంగం ఏమైంది? యేసు యొక్క బోధనలు. యేసు యొక్క బోధనల ప్రకారమే మనం ఏం చేయబడతామో తీర్పు తీర్చబడతాము. యోహాను సువార్త 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు. అది 7వ వచనం నుంచి రాసుకుందాం. 7వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు. Jesus is the only Lord, head of His church. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 6. ఇప్పుడు మనము యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనం చదువుదాం. జాన్ చాప్టర్ 12 verse 30. యేసుక్రీస్తు వారి యొక్క బోధలే మనకు ఆధారమై ఉన్నవి. ఆ యేసుక్రీస్తు వారి యొక్క బోధనలకు ఆధారంగానే మనము తీర్పు తీర్చబడతాము. 12వ అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించిన ఆ మాటలు అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అగ్నిదినమందు వారికి తీర్పు తీర్చును. The word that I have spoken, the same shall judge him in the last day. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటి అంటే, సంఘమునకు అధికారి క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు యొక్క మాటలు మనము జమదాటితే, క్రీస్తు యొక్క మాటలకు మనం విధేయులు కాకపోతే, క్రీస్తు యొక్క మాటలకు మనం విధేయత చూపకపోతే మనము తీర్పు తెచ్చబడతాము. అంటే సంఘంలో మనం యేసు మాటలను మనం ఏం చేయాలి? యేసు మాటలు మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 17 నుండి 24 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు. యేసు మాటలను వినేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? ప్రశ్న. యేసు మాటలను వినేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? వినేటువంటి వాళ్ళు చాలా మంది అంటారు. అక్కడ ఇక్కడ చూద్దాం. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును.
మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలము ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. దేవుడా దేవుడా అనేటువంటి వారు పరలోక రాజ్యములో, యేసయ్యా యేసయ్యా అనేటువంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. కానీ ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. పరలోకమున్న తండ్రి చిత్తం ఏమైనది? యేసుక్రీస్తు వారి ద్వారా, యేసుక్రీస్తు వారికి అధికారం ద్వారా మన పరలోకములో ప్రవేశించాలి. యేసుక్రీస్తు అధికారం ఎందులో ఉంది? సంఘములో ఉంది. సంఘము ద్వారా పరలోకములో మనము పరలోకములో చేరాలని తండ్రి ఆలోచన ఉంది. కానీ ఇక్కడ దాన్ని మార్చి ప్రభువా ప్రభువా అని మాట్లాడడం ద్వారా పరలోకమునకు నేను పాత్రమని వారు అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు 22వ వచనంలో, ఆ దినమున అనేకులు నన్ను చూసి, ఎంతమంది యేసయ్య గురించి ఎంతమంది వింటున్నారు? అనేక మంది వింటున్నారు. ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా అంటున్నారు. ఏమంటున్నారు? ప్రవచనం చెప్పలేదా ప్రభువా అంటున్నారు. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అని అంటున్నారు. నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదా అని అంటున్నారు. అయితే ప్రభు ఏమంటున్నాడు? 23వ వచనం, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఏంటిది? ప్రభు నామమున ప్రవచించేటువంటి వారికి దేవుడు ఎరుడా? యేసయ్య నామమున దయ్యములు వెళ్ళగొట్టేవాడంటే ప్రభువుకు తెలియదా? అద్భుతములు ప్రభు నామమున అద్భుతములు చేసేటువంటి వారంటే దేవుడికి తెలియదా? ఎస్, తెలియదు అంటున్నాడు. ఎందుకు తెలియదు అంటే 24వ వచనంలో చెప్తున్నాడు. 23వ వచనంలో, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? అక్రమము చేస్తున్నారు. మీరు చేయాల్సింది ఏంటి అంటే 24 నా మాటలు వినాలి. మీరు నా మాటలు ఏం చేయాలి? వినాలి. తర్వాత వాటి చెప్పున చేయాలి. వినాలి, చేయాలి. మనం చెప్పింది ఏంటి? యేసయ్య మాటను వినాలి. యేసయ్య యేసయ్య అంటే పరలోకం రాదు. యేసు ప్రభు చెప్పిన మాటలు విని వాటి ప్రకారం చేయాలి. చేసినటువంటి వాడే పరలోక రాజ్యములకు హక్కుదారుడు అని వాక్యము చెప్తూ ఉన్నది. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్ ఎందుకు ముఖ్యం అంటే, సంఘము యొక్క నిర్వహణ ఎందుకు ముఖ్యం అంటే, సంఘములకు ఎందుకు మనం లోబడి ఉండాలి అంటే, సంఘములో ఎందుకు మనం క్రమశిక్షణతో ఉండాలి అంటే, సంఘాన్ని నడిపించేది మనిషి కాదు, సంఘాన్ని నడిపించేది ఎవరు? ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి సంఘమును మనం ఏం చేయాలి? సంఘమును ఏం చేయాలి? సంఘమును గౌరవించాలి, సంఘమును ప్రేమించాలి. సంఘమును గౌరవించినట్టు గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? సంఘమును గౌరవించినట్లయితే ఎవరిని గౌరవించినట్లు? సంఘమును ప్రేమించినట్లయితే ఎవరిని ప్రేమించినట్లు? ఈరోజు సంఘమును ప్రేమిస్తూ ఉన్నామా? సంఘమును మనం ప్రేమించినట్లయితే సంఘములో కూర్చున్నది మొదలుకొని వాచ్లు చూడడం. వచ్చిన వెంటనే ఏం చేస్తాం? వాచ్ చూస్తాం. అబ్బా ఎప్పుడెప్పుడు వదిలేస్తారా, ఎప్పుడెప్పుడు అయిపోతా. సంఘంలోకి వచ్చిన వెంటనే అబ్బా ఈరోజు ఒక 4 పాటలు పాడకుండా ఒక పాట పాడితే సరిపోద్ది అని అనుకుంటాం. సంఘాన్ని ప్రేమించేవారా? సంఘంలో ప్రేమించేటువంటి అవన్నీ కూడా లక్షణాలు. సంఘాన్ని ప్రేమించేటువంటి వారి లక్షణాల సంఘంలో కూర్చున్న వెంటనే బైబిల్. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఫ్యాషన్ ఏంటి అంటే, బైబిల్ తీసుకురారు. బైబిల్ ఎందుకంటే ఆఫీస్కి నేరుగా వచ్చేసాను కదా, నేరుగా వచ్చేసాను కాబట్టి నాకు ఫోన్ ఉంది. కాబట్టి ఫోన్లో ఏముంటుంది? బైబిల్ ఉంటుంది, ఇంకేముంటాయి? ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ స్టేటస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏం చూస్తున్నారు అంటే, సంఘాన్ని ప్రేమించే వాళ్ళు ఏం చూస్తారు? సంఘంలో కూర్చొని బైబిల్ లేదు, బైబిల్లో ఫోన్లోనే బైబిల్ తెచ్చినటువంటి వాళ్ళు ఆ బైబిల్ ఫస్ట్ తీసేస్తారు, ఆ పక్కన పెట్టేసి వెంటనే ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్లో లేకపోతే ఆఫీస్ పనులు చూసుకుంటే సంఘాన్ని ప్రేమించినట్ట? సంఘాన్ని ప్రేమించినట్లయితే
దేవుని ప్రేమించినట్టు. సంఘాన్ని ప్రేమించకపోతే ఎవరిని ప్రేమించినట్టు? సంఘమును ప్రేమించాలి. సంఘమును ప్రేమించాలి. సంఘములో మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. సంఘములో టైం చూసుకోవడం, ఎంతసేపు దేవుని సన్నిధిలో గడపడం. సంఘం అంటే ఏంటి? అది క్రీస్తు యొక్క శరీరం. ఎవరి సన్నిధిలో మనం ఉన్నట్టు సంఘంలో ఉంటే, క్రీస్తు సంఘంలో మనం బైబిల్ స్టడీకో, ఒక పెళ్లికో, ఒక కార్యక్రమములకో, ఆరాధనకో మనము అక్కడ ఆ స్థలంలో ఉన్నట్లయితే ఎవరి సన్నిధిలో మనం ఉన్నట్టు? యేసు ప్రభు సన్నిధిలో మనం ఉన్నట్టు సహోదరుడు. యేసు ప్రభు సన్నిధిలో మనం ఉన్నట్టు. యేసు ప్రభు సన్నిధిలో ఉండి టైం చూస్తే, యేసు ప్రభు సన్నిధిలో ఉండి యేసు ప్రభు శిరస్సుగా ఉన్నాడు. యేసు ప్రభు అధికారం కింద మనం ఉన్నాము. యేసు ప్రభు అధికారంలో ఉండి మనం ఫోన్ చూస్తే, ఫేస్బుక్ చూస్తే, వాట్సాప్ స్టేటస్ చూస్తే, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే, ఇవన్నిటినీ కూడా ప్రభువును అంటే పీపుల్ హూ డజంట్ నో ఆర్గనైజేషన్ ఆఫ్ సంఘాన్ని అనేటువంటిది ఎవరు నిర్వహిస్తున్నారు? సంఘాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? మనం కానుకలు ఇస్తే బ్రతికేటువంటి సేవకుడు సంఘములకు అధికారి అయి ఉన్నాడు. మనం కానుకలు వేస్తే బ్రతికేటువంటి సువార్థికుడు సంఘానికి అధికారి అయి ఉన్నాడని నమ్మి ఆ సువార్థికుడే కదా. ఆయన ఏమనలే, నన్నంటే నేను కాలు తీయదు కాబట్టి నేను కాలు మీద కాలు వేసుకున్నా పర్వాలేదు, నేను ఫోన్లో ఫేస్బుక్ చూసినా పర్వాలేదు, నేను ఫోన్లో వాట్సాప్ చూసినా పర్వాలేదు, నేను నా వాచ్ చూసుకుంటూ ప్రసంగాన్ని ఆయన కళ్ళ ముందే ప్రసంగం చెప్తున్నా, నేను వెనక్కి తిరిగి వాల్ క్లాక్ చూసినా పర్వాలేదు నువ్వు అనుకుంటే మనం పొరపాటు పడినట్టే. సంఘాన్ని నిర్వహిస్తుంది ఎవరు? సంఘ నిర్వహణకు అధికారి ఎవరు? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద చర్చ్? యేసుక్రీస్తు వారు సంఘములకు నిర్వహణ అధికారి ఉన్నాడు. క్రీస్తు సంఘములకు శిరస్సు అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఒక్కడే ప్రభు అయి ఉన్నాడు, ఒక్కటే శిరస్సు అయి ఉన్నది. ఇన్ని శిరస్సులు, ఇన్ని శరీరాలు లేవు, ఒకటే శిరస్సు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. శరీరం ఒక్కటే అంటే, శరీరం ఒక్కటంటే ఏమర్థం? సంఘం ఒకటే. అయ్యా వన్ బాడీ అంటే సంఘం ఒకటే. వన్ చర్చ్. ఇన్ని సంఘాలు లేవు, ఒక్కటే సంఘం. దేవుడు ఎన్ని సంఘాలు స్టార్ట్ చేశాడు? ఒకటే. మై చర్చ్ ఒకటి. ఎక్కడ చూస్తున్నా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18. మై చర్చ్ అన్నాడా? మై చర్చెస్ అన్నాడా? మై చర్చ్. మై చర్చెస్ అన్నది రాముడు, మై చర్చ్ అన్నటువంటిది. కాబట్టి సంఘము మత్తయి ఒకే శరీరము, తర్వాత ఒకే ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే. వన్ గాడ్, వన్ చర్చ్. వన్ ఆర్గనైజేషన్. ఎన్ని రకాలైనటువంటి నిర్వహణ ఉంటాయి? ఒకటేనా? ఒకటే. ఒకే దేవుడు, ఒకే సంఘం, ఒకే నిర్వహణ. ఇంకా ఎవరి పెత్తనాలు ఉండవు, ఎవరి అధికారాలు ఉండవు, అంతా కూడా దేవుని యొక్క అధికారమే. తర్వాత మనం చూసేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనకి సమయం ఉండదు కానీ మనం ప్రారంభిస్తున్నాం. ఎల్డర్స్, సంఘ పెద్దలు.
ఓవర్ సిఎస్. పై విచారణ. రెండవది ప్రభు కింద నెక్స్ట్ స్థానం ఎవరిది సంఘంలో? సంఘ పెద్దలు. వీళ్ళు ఏం చేయాలంటే సంఘం మీద పై విచారణ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? పై విచారణ చేస్తారు. వీళ్ళు సంఘాన్ని ఏం చేస్తారు? కాయుట. వీళ్ళ పని ఏంటి? కాయుట. సంఘమును కాయడం. సంఘములో కావలసినటువంటి ఆహారము, అన్నీ కూడా ఆహారము, నీరు, తర్వాత కాపు సంరక్షణ, ఇవన్నీ ఎవరి పని? కాపరి యొక్క పని. సంఘాన్ని నడిపించేటువంటి వాడు ఎవరై ఉన్నారు? సంఘాన్ని నడిపించేటువంటి వాడు ఎవరైనా క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తు ఎవరిని పెట్టి పనులు చేపిస్తున్నాడు? సంఘ పెద్దలను పెట్టి చేపిస్తున్నాడు. ఈనాడు సంఘ పెద్దలు ప్రతి సంఘములో ఉండాలి. ఎవరు ఉండాలి? సంఘములో. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఎల్డర్స్, తర్వాత ఓవర్సీస్, తర్వాత షెపర్డ్. ఈ మూడు మాటలు మనం చూస్తున్నాం. తర్వాత బిషప్ అనే పదాన్ని కూడా మనం చూస్తాం. ఏం చూస్తాం? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం. Acts chapter 20. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం. ఏముంది అపోస్తలుల కార్యం 20:17లో? సంఘపు పెద్దలను చూసారు అక్కడ 17వ వచనం. ఎల్డర్స్ ఆఫ్ ది చర్చ్. సంఘ పెద్దలు. ఓకే. 28వ వచనం. దేవుడు తన స్వార్థమిచ్చి సంపాదించిన సంఘం నాయకులకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మలను అధ్యక్షులుగా నియమించను. ఏమి ఇంగ్లీష్లో ఏం చూస్తాం? ఓవర్సీస్ అని చూస్తాం. తర్వాత బిషప్ అని చూస్తాం. ఎవరు చూస్తాం? ఓవర్సీస్ అండ్ బిషప్ అని చూస్తాం. అధ్యక్షులు. తర్వాత మొదటి పేతురు 5:1-5. మొదటి పేతురు 5:1. చూసారా? తోటి పెద్దను, శ్రమను గురించి సాక్షిని, బయలుపరచబడబో మహిమలో పాలివాడని నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభేక్షతో కాక
సిద్ధ మనసుతోను మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. ఏం చేయాలి? పై విచారణ. పై విచారణ. ఇదేమన్నారు? పై విచారణ. పై విచారణ. ఓవర్ సైట్. ఓవర్ సైట్ చేసేవాళ్ళు ఓవర్ సీస్ అంటారు. ఏమంటారు? పై విచారణ చేయవారు. మీకు అప్పగింపబడిన వారై ప్రభువులైనట్టుగా మందకు మాదిరిగా ఒకటి. ఎలా ఉండాలి? సంఘం ఏమైనది? చర్చ్. ఈ ఫ్లాక్. చర్చ్ ఏమైంది? ఫ్లాక్ అంటే మంద. ఫ్లాక్ ఎవరు ఉంటారు? కాపరి ఉంటాడు. ఎవరు ఉంటాడు? కాపరి ఉంటాడు. యేసుక్రీస్తు ప్రధాన కాపరి అయితే సంఘ పెద్దలు ఏమై ఉన్నారు? యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? చీఫ్ షెపర్డ్. ప్రధాన కాపరి ఉన్నాడు. మనం ఈ సంఘ పెద్దలు ఏమై ఉన్నారు? కాపరులు అయి ఉన్నారు. ఇంకా చాలా పదాలు ఉన్నాయి. పాస్టర్స్ అని మనం చూస్తాము. తర్వాత ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ తీయటం పొందుదు. వర్స్ 4. ఎవరైనా ప్రధాన కాపరి ప్రధాన యాజకుడు ఈ కాపరి ప్రధాన యాజకుడు మరియు కాపరి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారి యొక్క దీనవంశాన్ని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి మనము చూడబోయేటువంటి అంశం ఏంటి అంటే రాబోయేటువంటి వారంలో ప్రభు చిత్తమైతే మనం ఏం చూడబోతున్నామంటే నెంబర్ 1 ఎల్డర్స్, నెంబర్ 2 ప్రెస్బిటర్స్, నెంబర్ 3 ఓవర్సీర్స్, తర్వాత బిషప్, తర్వాత మాస్టర్, తర్వాత షెపర్డ్. ఇది వీళ్ళందరి గురించి మనము ప్రభుత్వమైతే వచ్చే వాళ్ళము చదవబోతున్నాం. అసలు ఎవరు సంఘాన్ని నడిపించేది? ఎవరు? ఎల్డర్సా, ప్రెస్బిటర్సా, ఓవర్సీర్సా, బిషప్పా, మాస్టరా, షెపర్డా? ఎవరు అన్నటువంటి విషయాన్ని మనము చూద్దాం. వచ్చే వారం డేట్ ఎంత? 11 కదా? ఇది మనకి 11/3/2026 మన లెసన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ లెసన్. అసలు ఎవరు సంఘానికి నాయకుడు? ఎవరు? ప్రభువు ఎవరిని నియమించాడు? ఎల్డర్ని నియమించాడా? ప్రెస్బిటర్ని నియమించాడా? ఓవర్సీర్ని నియమించాడా? బిషప్ని నియమించాడా? పాస్టర్ని నియమించాడా? షెపర్డ్ని నియమించాడు. ఇవన్నీ ఏంటంటే ఈ పదాలన్నీ గమ్మత్తైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతాం. చాలా ఇంట్రెస్టింగ్ మనము విషయాలు నేర్చుకోబోతాం వచ్చాం. కాబట్టి అసలు బైబిల్ గ్రంథంలో అసలు మనం ఎవరు క్రీస్తు తర్వాత సంఘంలో ఎవరి మాట మనం వినాలి, ఎవరికి లోబడి మనము ఉండాలి, ఎవరిని మనము అనుసరించాలి అన్న విషయాన్ని మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి అంతవరకు దేవుడు మనము మన కుటుంబాలను కాచి కాపాడి సంరక్షించి సజీవుల లెక్కలో ఉంచునుగాక. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని మనము నేర్చుకున్నాం. సమయంలో నలుగురు సహోదరులు ఉన్నారు. ఈ సమయంలో సహోదరు జేమ్స్ జగదీష్ గారు మనం ముగింపు ప్రార్థన నడిపించవలసిందిగా ప్రభు గారు కోరుచున్నాం.
Yes, please pray. ప్రార్థించుకుంటాం. భక్తి అంటే అభివృద్ధి పరిస్థితుల్లో తండ్రి మరొకసారి తండ్రి ఈ విధంగా తండ్రి ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా తండ్రి మీ మాటలు మేము నేర్చుకుంటూ తండ్రి ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి చేస్తున్న సమయం బట్టి తండ్రికి భాషలు తండ్రి మేము నేర్చుకున్న విషయాలు తండ్రి వాటిని మేము కేవలం వినటమే కాకుండా కూడా చెప్పే సామర్థ్యాన్ని మీ మాటలో మేము వాటి యొక్క గొప్పతనాన్ని మేము గ్రహించుకుని వాటి ప్రకారంగా మేము జీవించుకుంటూ సహాయం చేయండి. అన్ని విషయంలో కూడా మేము భయంకరంగా తను జీవించుకుంటూ సహాయం చేయండి. ప్రత్యేకంగా యొక్క క్లాస్ తరగతిని నడిపించిన సవాలు ఈ క్లాస్ గురించి బలపరచండి. కానీ యొక్క తరగతికి ఎంతమంది పాల్గొనేనా అన్న ఈ క్లాస్ గురించి బలపరచండి. కానీ మేమందరం కూడా ఎక్కడో ఈ నామము మాత్రమే మేము జీవించుకుంటూ దాన్ని ఇష్టలుగా జీవించుకుంటూ దాన్ని ప్రకారంగా జీవించుకుంటూ మాకు సహాయం మళ్ళీ ఈ విధంగా కలుసుకుని పర్యంతని ఒక వాక్యం జీవించాల్సింది బలపరిచిన ఇక్కడ పరిశుభ్రమైన మిట్లినంత ప్రార్థిస్తూ అది వేడుకుంటున్నటువంటి ఆమె పరిశుద్ధుడా మహాగణమైన తండ్రి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో బైబిల్ తరగతి వరకు ఇచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. దైవజనుల కుటుంబాన్ని, మనవరాయి గారి కుటుంబాన్ని, దాని వారి బిడ్డలు, మనవలను, దాని కుమారులను అందరినీ ఆశీర్వదించుకుని పెట్టుకున్నా. దేవా ఆన్లైన్లో పాల్గొన్న జగదీష్ గారిని, మిగతా ప్రసన్న కుమార్ గారిని, కిరణ్ గారిని, కుటుంబాన్ని కూడా ఆశీర్వదించుకుని పెట్టుకుంటున్నాం. నేను బైబిల్ తరగతి దీవెనతో అందరూ చెప్పండి. అందరూ కూడా వాక్యాన్ని వినేవారమైనట్టున్నా, వాక్యాన్ని విని వాటి ప్రకారం జీవించేవారుగా, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారిగా ఉన్నట్టు సహాయం చేయడం పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆర్థికాల దీవెనతో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే గడియలు సమీపిస్తూ ఉంటున్నారు. తండ్రి ఆదివారం వరకు మిమ్మల్ని ఆరాధించడం కొరకు, మీ సరిగ్గా గడుపు వరకు తండ్రి ఈ 3 రోజులు మేము మమ్మల్ని సరిపరచుకొని సంతోషంతో, నెమ్మదితో, ఆనందంతో, నీ దీవెనలతో, నీ ఆశీర్వాదాలతో, నీ కాపుదల్లో ముందుకు సాగినట్టు సహాయం చేయడం. అందరినీ కూడా మీకు బైబిల్ స్టడీ దీవెనతో నింపున్నాం. మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం. తండ్రి సమస్యలు అనేక మంది ఉన్నారు దేవా, రాలేకపోతున్నారు. అనేక మంది ఆన్లైన్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా దీవిస్తున్నారు. దేవా నీ సంఘములకు రావడం ఆశీర్వాదం, నీ సన్నిధికి రావడం దీవెన తండ్రి, నీ సన్నిధికి రావడం తండ్రి ఎంతో మేలు తండ్రి. ఆ మేలును మాకు అనుగ్రహించినందుకు ఆశీర్వదించడం, సంఘంలో ఆత్మీయంగా సంఖ్యాబలంగా అభివృద్ధి పరిస్థితి అందరినీ కూడా సంఘస్థులు, సంఘంలో ఉన్న సంఘస్థులైనటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ సంఘంలో దీవించు. ఆశీర్వదించు. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తోడుగా యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ప్రభు యేసు క్రీస్తు కూడా మా పరిశుద్ధాత్మిక సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. Welcome.